హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపిస్తున్నా. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా. నేను 1 మీటర్ లైనింగ్స్ 3 తీసుకున్నా. 3 బ్లౌజెస్ ఉన్నాయి ఒకరివి. 3 ఆర్ 4 కటింగ్ చేసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువ చేసుకుంటే చేంజ్ అయిపోతుంది కటింగ్ అనేది. 4 వరకు చేసుకోవచ్చు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒక్కటే లైనింగ్ తోటి ట్రై చేయండి. నేను మేజర్ బ్లౌజ్ తీసుకున్నా. మేజర్ బ్లౌజ్ వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ నెక్ కింద నుంచి షోల్డర్ వరకు, నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకొని కింద 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకొని మార్క్ చేసుకోండి. పైన 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర లూజు మడత చేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పట్టుకొని ఆడికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు సంఖ భాగం తీసుకుందాం. సంఖ భాగం వరకు చూసుకొని, సంఖ భాగం లాస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ ప్లస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈపు కప్పు తీసుకుందాం. కిందికి 1/2 ఇంచు ఖర్చు ఉంచేసుకొని మార్క్ చేసుకోండి. పైనకి 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మార్క్ చేసుకోండి. ఎక్కడైనా లైనింగ్ 1/2 ఇంచు ఖర్చు వదిలేయాలి, కుట్లలకు పోతుంది కదా. నెక్ ఎవరికైనా నెక్ వెడల్పు 2.5 తీసుకోవాలి, 2.5 ఇంచెస్. షోల్డరు 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం అన్నిటినీ స్కేల్తో కలిపేయండి. స్కేల్తో అయితే మనకు ఈజీ అండ్ నీట్గా వస్తుందండి. నేను బ్లౌజ్ 7 వరకు అయితే ఉందో 6 వరకు మార్క్ చేసుకున్నా. నేను లోపల ఖర్చు 3 ఇంచెస్ 3 ఇంచెస్ పెడతానండి. సంఖ భాగం రౌండ్ చేసుకున్నా, నెక్ భాగం రౌండ్ చేసుకున్నా, మీడియంగానే చేసుకున్నా అండి. ఇప్పుడు మార్క్ చేసిన కాడికి కటింగ్ చేసుకుందాం. కటింగ్ నిదానంగా చేసుకోండి. నేను 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఇంకా నిదానంగా కట్ చేస్తున్నా. మీరు ఒకటే లైనింగ్ కట్ చేస్తే కొంచెం ఫాస్ట్ వచ్చేస్తుంది. అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్టే యూజ్ చేయాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. బ్యాక్ పార్ట్ కింది సైడ్ 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. కింది సైడు ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, అందుకే 2 ఇంచెస్ ఫ్రంట్ సైడు దానికి తక్కువ తీసుకోవాలి. 2 ఇంచెస్ బ్యాక్ దానికన్నా. ఒక ముందల నెక్ తప్ప మిగతా అన్నీ మార్క్ చేసుకోండి. ముందల నెక్ ఒక్కటి కొలత తీసుకోవాలి, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కుదరడం అనేది అంత ఈజీగా ఉండదు. బ్యాక్ ఈజీగానే ఉంటుంది కుట్టేటప్పుడు, కానీ ఫ్రంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఉక్సు పట్టి సైడ్ తీసుకోవాలి ముందు నెక్. ఏ బ్లౌజెస్కైనా కానీ ఉక్సు పట్టి సైడ్ ముందు నెక్ కొలత తీసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ది. కాజా పట్టి సైడ్ తీసుకుంటామంటే పెద్దగా అయిపోతుంది నెక్. కాజా 1 ఇంచ్ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి పెద్దగా అవుతుంది.
చూడండి ఆ కుట్టుకా నుంచి 1/2 ఇంచ్ పైకి ఖర్చు కుంచేసుకొని ఆ నుంచి కొలత తీసుకుంటున్నా నేను. సేమ్ మెజర్ బ్లౌజ్ ఎంత ఉందో నెక్ రౌండ్ అంతే చేసుకున్నా. ఆడికి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఉక్సు పట్టి దగ్గర షోల్డర్ నుంచి కింది వరకు ఎంత లెంత్ ఉంటుందో ఆడికి మార్క్ చేసుకోవాలి. చూడండి నేను కింది సైడ్ మార్క్ చేసుకున్న కాడ నుంచే కొలత పెట్టుకున్నా. దాని నుంచి ఉక్సు పట్టి క్రాస్ పట్టి జాయింట్ దగ్గర వరకు కొంచెం 1/2 ఇంచ్ లోపలికి ఖర్చు పెట్టుకొని ఆడికి అదంతా కలిపేయండి రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా. సంఖ భాగంలో కొంచెం లోపలికి తీసుకోండి ముందు సైడు. ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ని ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. 1/2 ఇంచు ఎక్కువ మార్క్ చేసినాం కదా, అక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి. సంఖ భాగం కటింగ్ చేసుకుందాం. అయిపోయింది, ఫ్రంట్ ఉడుకు అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్కి వెళ్దాం. హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి మన సైడ్. ఇప్పుడు ఈ 2 ఫోల్డింగ్స్ని నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా వచ్చేటట్టు కటింగ్ చేసుకోండి. మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం సమానంగా ఫోల్డింగ్ కాకుండా కొంచెం 2 ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకో మీకు కుట్టేటప్పుడు నేను చూపిస్తా, ఇప్పుడైతే అర్థం కాదు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ మెజర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత ఉన్నాయో మార్క్ చేసుకోండి. మెజర్ బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చు కుంచి నేను మార్క్ చేసుకున్నా. ఈ బ్లౌజ్ వాళ్ళు 1 ఇంచ్ లెంత్ పెంచామన్నారు, అందుకే కొంచెం 1 ఇంచ్ పైనకి మార్క్ చేసుకుంటున్నా నేను. మీరు ఎంత కావాలో అంత తగ్గించమంటే తగ్గించుకోవచ్చు, పెంచమంటే పెంచుకోవచ్చు. మీరు మెజర్ తీసుకున్న బ్లౌజ్ని బట్టి ఉంటుంది. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ టక్స్ పెట్టుకోండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం. క్రాస్ పట్టికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పొడవు అయితే మనకు మామూలుగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, అంత పొడవులో తీసుకొని
2 ఇంచెస్ హైట్లో తీసుకొని కొంచెం పైకి మనం అక్కడ ఫ్రంట్ సైడ్ మార్క్ చేసినాం కదా రౌండ్, దానికి మ్యాచ్ అయ్యేటట్టు పైనకి మార్క్ చేసుకోవాలి కొంచెం రౌండ్. వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్ పట్టి కటింగ్ చేసుకోండి. చూడండి ఇంత లెంత్ అయితే సరిపోతుంది. ఇవన్నీ తీసేసుకుందాం. అయిపోయింది కటింగ్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ పట్టి, ఉక్సు కాజాల పట్టి. నేను 3 బ్లౌజెస్ కటింగ్ చేసుకున్నా, 3 బ్లౌజెస్ని సపరేట్ చేసిన. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉందో, ఇంతవరకు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉందో, మెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తే బార్డర్ సైడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ పెట్టి ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చేసుకొని వాటిని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మామూలుగా మనం 2 ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదా, 4 ఫోల్డింగ్స్ చేసుకొని హ్యాండ్స్ బార్డర్ సైడు పెట్టాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. హ్యాండ్స్ కొంచెం 1/2 ఇంచ్ బయటికి కటింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కదా, ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టే బ్యాక్ నెక్ ఉడికేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ కదా, లైనింగ్ క్రాస్ వేసుకోలేదు కానీ మనం మెయిన్ క్లాత్ క్రాస్గానే వేసుకోవాలి. చూడండి క్రాస్గానే వేసినా కదా, ఇది క్రాస్ కటింగ్ అంటారు. మనం స్ట్రైట్ వేస్తే స్ట్రైట్ కటింగ్ అవుతుంది, క్రాస్ వేస్తే క్రాస్ కటింగ్ అవుతుంది అంతే తేడా. ఇట్లా అన్నీ ఒకేసారి వేసుకొని 1/2 ఇంచ్ 1 ఇంచ్ బయటికి ఇట్లా మనం చూసి కటింగ్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. లైనింగ్కే టైం పడుతుంది, మెయిన్ క్లాత్కి టైం ఏం పట్టదు. అప్పటికే మనం అన్ని మెజర్ తీసుకొని కటింగ్ చేసి ఉంటాం కదా, ఫాస్ట్గానే అయిపోతుంది. నేను అన్నీ ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నా చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది. మెయిన్ క్లాత్ 1 మీటర్ ఉంటే ఫ్రీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. కొన్ని 80 ఉంటాయి, వీటిలో కొంచెం జాయింట్లు ఎక్కువ పడతాయి, టైం పడుతుంది. దానికి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి టైం పడుతుంది, నీట్ కూడా ఉండదండి. అంటే మినిమం 1 మీటర్ ఉంటేనే బ్లౌజ్ లుక్ ఉంటుంది. కటింగ్ ఈజీ, స్టిచ్చింగ్ ఈజీ, లుక్ కూడా నీట్ లుక్ వస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ పట్టి. ఉక్సుల కాజాల పట్టి. ఇది హ్యాండ్స్కి జాయింట్ వేయడానికని తీసిపెట్టిన క్లాత్. ఇది హ్యాండ్స్కి ఒక సైడు ఉంది కదా, అది మనం జాయింట్ వేసుకోవాలి. నేను స్టిచ్ చేసే వీడియోలో చూపిస్తా. ఈ మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోగా మిగిలింది మనం వేరే దగ్గర పెట్టకుండా ఇదే బ్లౌజ్ దగ్గర పెడితే
మనం హ్యాండ్స్కి కంపల్సరీ జాయింట్ పడుతుందండి, అంత సరిపోదు కదా, అటు ఇటు కొంచెం కొంచెం వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం ఈ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇదే కటింగ్ చేసిన క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కట్టి పెట్టండి. ఇట్లా కట్టి పెట్టినామంటే ఎటు పోదు, క్లాత్ ఒక్కటే దగ్గర ఉంటుంది. మనం అది ఎప్పుడు కూడా అన్నీ మన దగ్గర ఉంటాయి.